హైదరాబాద్ సిటీలో ఉండే ఆండాలు వారి ఇంటి హాల్లో పెద్ద పెద్ద బ్యాగులు సర్దుతూ ఉంటుంది. ఆండాలు సైజుకి తగ్గట్టుగానే ఒక పెద్ద బ్యాగ్ నిండిపోతుంది. అత్తగారు కాంతమ్మ హాల్లోకొస్తుంది. ఒంటి మీద ఉండే తన నగల్ని సవరించుకుంటూ ఉంటుంది. సిటీలో ఉండే వాళ్ళిల్లు రమేష్కి 3 రోజులు సెలవు కావటంతో అందరూ కలిసి సిటీ బయట కొండల్లో ఉండే ఒక చిన్న గ్రామానికి ట్రిప్ వేద్దామని ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళ అత్తగారు కాంతమ్మకి ఎప్పట్లాగానే ఇది ఇష్టం లేదు. సే ఆండాలు, ఏంటా బ్యాగులు? ఇల్లు ఖాళీ చేసి ఊరు వెళ్తున్నావా, లేక ఊరినే ఖాళీ చేసి తినడానికి వెళ్తున్నావా? నా కొత్త బట్టలు కూడా పెట్టావా, లేదా డబ్బాలకు ప్లేస్ లేక వదిలేసావా? అయ్యో అత్తగారు, అలాంటి పని చేస్తానా? మీ బట్టలన్నీ పైన పెట్టాను, కానీ మన బాడీలకు తగ్గట్టు 2-3 ఎక్స్ట్రా ఉంటే మంచిదని ఆ కొండల్లో ఏం చినిగిపోతాయని నావి కూడా ఎక్స్ట్రా పెట్టా. అయినా అడవిలో ఏ జంతువని ఎదురు పడితే కనీసం ఈ బూందీ బిస్కెట్ ప్యాకెట్లేసి తప్పించుకోవచ్చు కదా అత్తయ్య. ముందు నిన్ను చూస్తే ఆ జంతువే నీకు బిస్కెట్ వేసి భయపడి పారిపోతుందిలే. నా కర్మ కాకపోతే మంచిగా ఇంట్లో ఏసీ వేసుకొని కూర్చోకుండా ఆ కొండలో గుట్టలో అడవులు అంటూ ట్రిప్ ఒకటే. అసలే నా బాడీ సైజుకి కారులో కూర్చోవడమే కష్టమో, ఇంకా ఆ కొండలు ఎక్కాలంటే నా వల్ల కాదు. ఏమైంది కాంతమ్మ, ఎందుకు పొద్దున్నే స్టార్ట్ చేసావు మీ కోడలతో? ట్రిప్ అన్నాక మాత్రం సందడుంటుందిలే. మీరూరుకోండి మాస్టారు. అయినా రమేష్ గారికి ఏం పోయే కాలం వచ్చింది, మంచి రిసార్ట్కి తీసుకెళ్ళొచ్చుగా. అది కాకుండా కొండల్లో ఉండే గ్రామం, నేచరో, పచ్చదనం అంటూ క్లాస్ స్పీకింగు. అక్కడ టిఫిన్ దొరుకుతుందో లేదో. ఏంటత్తగారు, టిఫిన్ దొరకదా? అయితే నేను ఇంకో 2 డబ్బాలు మురుగులు ప్యాక్ చేస్తానుండండి. అసలే నాకు ఆకలి ఎక్కువ. అమ్మా ఆండాలు, త్వరగా రండి, టైం అయిపోతుంది. చీకటి పడితే అడవి మార్గంలో వెళ్ళటం చాలా కష్టం. రోడ్డు సరిగా ఉండదు. అన్నా, అక్కడ వైఫై ఉంటుందా? నా రీల్స్ అప్లోడ్ చేయాలి కదా. నీ రీల్స్ తాగలయ్యా. ఆ ఫోన్లో దూరిపోకుండా ముందు ఎప్పుడు కారెక్కి కూర్చుంటావో చూడు. రండెహే, ఆ కొండలో ఏ రోగానికి తీసుకెళ్తున్నాడో వీడు. ఇక కార్ జర్నీ. ఊరు దాటి అడవి మార్గంలోకి కార్ ఎంటర్ అవుతుంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు. రోడ్డు చాలా గతుకులుగా ఉంటుంది. కారు ఊగిపోతూ ఉంటుంది. కారు వాళ్ల ఊరు దాటి కొండల మధ్య ఉన్న అడవి మార్గంలోకి చేరుకుంటుంది. ఆ గతుకుల రోడ్డుకి కాంతమ్మ, ఆండాలు కారులో అటు ఇటు ఊగిపోతూ ఉన్నారు. వాళ్ల లావాటి శరీరాలకి ఆ కుదుపులు ఇంకా గట్టిగా తగులుతున్నాయి. ఒరేయ్ రమేషు, బండిని రోడ్డు మీద దోలుతున్నావా, లేక రాళ్లగుట్ట మీద రోలర్ కోస్టర్ ఆడిస్తున్నావా? నా కిడ్నీలు 2 స్థానాలు మార్చుకుంటున్నాయిరా. హై బాబోయ్ రమేషు, కారు మెల్లగా తోలరా సన్నాసి. నన్నడు ఇరిగిపోయేలాగుంది. అసలే లావుగున్నాను. ఈ కుదుపులకి నవ్వుంట్లో కొవ్వంతా కరిగిపోయి నెయ్యి అయిపోయేలాగుంది. అవునండి, నా పొట్టలో ఉన్న బూందీ జంతికలన్నీ కలిసి లడ్డూలా మారిపోయాయి ఈ కుదుపులకి. నేను తిన్నదంతా ఇక్కడే అరిగిపోయింది. ఎప్పుడు వస్తుంది ఆ గ్రామం? నాకు ఆకలేస్తుంది. ఒకరి కిడ్నీల గురించి, ఒకరి ఆకలి గురించి నన్ను చంపకండి. ఇంకో హాఫ్ అన్ అవర్లో ఆ గ్రామం వచ్చేస్తుంది. అదిగో బోర్డు కనిపిస్తుంది చూడండి, ముత్యాల కొండలు 5 కిలోమీటర్స్ అని. అన్నా, నాకు సిగ్నల్ పోతుంది, నో నెట్వర్క్ అని వస్తుంది. నేను ఈ ట్రిప్కి రాను, నన్నింటికాడ దింపే. ఓసే పిచ్చదానా, ఈ మూల అడవిలో ఎవడ దింపుతాడే నిన్ను? మోసుకొని కూర్చా. ఆండాలు, కొంచెం జరగవే. ఈ కారు సీటు సగం నువ్వే ఆక్రమించేసావు. మిగిలిన సగంలో మీ ముగ్గురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కూర్చున్నావు. నేను ఎక్కడికి జరగాలి అత్తగారు? నా సైజుకి మీ సైజుకి ఈ కారు సీటు ప్రాణం వదిలేలా ఉంది. నేను పాపం డోర్ కత్తుకుపోయి కూర్చున్నాను. కారు సడన్ గా ఆగిపోతుంది. రమేష్ బయటకొచ్చి బ్యానెట్ తీసి చూస్తాడు. అప్పటికే చీకటి పడుతుంది. పైగా అడవి ప్రాంతం, కీచురాళ్ల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఇంకో 2 కిలోమీటర్లు వెళ్తే వాళ్ళు దిగాల్సిన కొండల్లో ఉండే గ్రామం వస్తుంది. కానీ అనుకోకుండా కార్ ఇంజన్లో పొగలొచ్చి కారు ఆగిపోతుంది. అప్పటికే చీకట్లు కమ్మేస్తాయి. అడవిలో భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. అమ్మా, కారు ఆగిపోయింది. రేడియేటర్లో వాటర్ అయిపోయింది. ఇంక ముందుకు వెళ్ళదు. ఏ రోగరా దీనికి? ఇప్పుడే ఆగలా? ఇప్పుడు ఎట్లాగా? ఏముంది, ఇంకో 2 కిలోమీటర్లు నడుచుకుంటా వెళ్ళటమే. ఈ అడవిలో ఎవడొస్తాడు మనకి సాయం చేయడానికి? ఏంటి నడవాలా? నేనా? ఈ బాడీతో రోజు వంటగది నుంచి హాల్లోకి నడవడానికే నేను ఆయాసపడిపోతాను. ఇప్పుడు 2 కిలోమీటర్లు నడవాలంటే నా వల్ల కాదు. నేను ఇక్కడే కారులో పడుకుంటాను.
ఓసే, ఇక్కడ కారులో పడుకుంటే రాత్రికి ఏదైనా అడవి పందొచ్చి నిన్ను చూసి దాన్ని చుట్టం అనుకుని తీసుకెళ్ళిపోద్ది. మూసుకొన్నాడు. ముందు అందరూ ఫ్లాష్ లైట్లు ఆన్ చేయండి, ఫోన్లో టార్చులతో నడుద్దాం రండి. అందరూ అడవి దారిలో నడుస్తూ ఉంటారు. చీకటి పడుతుంది. రమేష్ ముందు నడుస్తూ ఉంటాడు, ఆండాలు వెనక నడుస్తుంది. బాగా చీకటిగా ఉండటంతో అందరూ భయం భయంగా ఫోన్ టార్చులు ఆన్ చేసుకుని నడవటం మొదలుపెట్టారు. దోమలు విపరీతంగా కుట్టడంతో ఆండాలు తన బ్యాగ్లో నుంచి ఒక దుప్పటి తీసి ఒంటి మీద తల మీద కప్పుకుంది. రమేష్కి ఈ విషయం తెలియదు. అబ్బబ్బబ్బా, ఈ దోమలు ఏంటండి ఇంతలా ఉన్నాయి? నా రక్తం అంతా తాగేస్తున్నాయి. ఈ దుప్పట కప్పుకుంటే కానీ నా ప్రాణాలు దక్కేలా లేవు. అమ్మా, అందరూ జాగ్రత్త, రాతిగడ్డలున్నాయి, తడబడకండి. నేను పోతున్నాను నాయన. ఈ కొండ లెక్క లేక నా ఊపిరి ఆగిపోతుంది. ఈ యోండాలు చూడు, అసలే లావుగా ఉంది. ఎప్పుడు దొర్లిపోతుందో ఏంటో. చీకట్లో దాన్ని చూస్తే అడవి ఏనుగు నడుస్తున్నట్టే ఉంది. రమేష్ ఆ మాటకి సడన్గా వెనక్కి తిరిగి చూస్తాడు. చీకట్లో తల నుంచి దుప్పటి కప్పుకొని పెద్ద ఆకారంతో బొద్దుగా ఉన్న ఆండాల్ని చూసి దెయ్యం అనుకుంటాడు. టార్చ్ లైట్ ఆండాల్ ఫేస్ మీద పడకుండా దుప్పటి మీద పడుతుంది. రమేష్ భయంతో గట్టిగా అరుస్తాడు, అమ్మ బాబోయ్, దెయ్యం, పెద్ద దెయ్యం వచ్చిందిరా, నన్ను కాపాడండి అంటూ అక్కడి నుంచి పరిగెడతాడు. అప్పుడు ఆండాలు కన్ఫ్యూజ్ అయ్యి, అయ్యో, మీరెక్కడికి పరిగెడుతున్నారు? ఆ దెయ్యం ఎక్కడుంది అంటూ రమేష్ వెనకాలే పరిగెడుతుంది. రమేష్ వెనక్కి తిరిగి చూసి ఇంకా భయపడిపోతూ, అయ్యో బాబోయ్, ఇది రా వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తుంది. నా పెళ్ళాన్ సైజులో ఉన్న దెయ్యం ఇది. వదిలేయమ్మ తల్లి, నన్ను తిన్నా నీకు బొక్కలు తప్ప ఏమి మిగలవు. నా పెళ్ళం లావుగా ఉంటుంది, వెళ్ళి దాన్ని పట్టుకో. అప్పుడు సుబ్బారావు పెద్దగా నవ్వుతూ, ఒరేయ్ సన్నాసి, దెయ్యానికైనా ఓ టేస్ట్ ఉంటుందిలేరా. దానికి బొక్కలు గురుక్కోవడం ఇష్టం లేకే నిన్ను వదిలేసి ఉంటది. అది దెయ్యం కాదురా, నీ పెళ్ళం. అదేంట్రా, దెయ్యాన్ని చూసి ఎవరైనా భయపడతారు, కానీ దెయ్యాన్ని చూసి పెళ్ళం అనుకుని భయపడుతున్నావు చూడు, అది నీ పెళ్ళం టాలెంట్. దోమలు కొట్టకుండా ఆ దుప్పట కప్పుకుంది, దాన్ని చూసి భయపడ్డావా? ఏంటండి, నేను మీకు దెయ్యంలా కనిపిస్తున్నానా? ఈ కారపుల్లాంటి బాడీ పెట్టుకుని మీకు నేనంటే భయం. ఇప్పుడు రండి, నేను దెయ్యాన్ని ఎలాగ అయిపోయానుగా, మిమ్మల్ని ఇప్పుడే నమిలి మింగేస్తాను. అయ్యో అండాలు, సారీ. చీకట్లలో దుప్పటి కప్పుకొని ఉండేసరికి నువ్వు అచ్చం దెయ్యంలాగే కనిపించావు. కోప్పడకు. అదిగో చూడు, ఆ ముందు అక్కడెవరో కూర్చుని ఉన్నట్టున్నారు. ఒక చిన్న ఇల్లులా ఉంది. కొండల మధ్యలోని ఒంటరి ఇల్లది. అక్కడ రంగా, లక్ష్మి అనే ఒక ఒంటరి భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. వాళ్ళు అసలు చేదరించుకోకుండా వీళ్ళకి ఆశ్రయం ఇస్తారు. ఎవరయ్యా మీరు? ఈ రాత్రిపూటి అడవిలో ఎక్కడి నుంచి వస్తున్నారు? అయ్యా, మేము పట్నం నుంచి వస్తున్నాం. కారు చెడిపోయింది, ఎక్కడైనా తలదాచుకోవడానికి చోటిస్తారా? రండి బాబయ్య, ఇది కొండల్లో ఒంటరి ఇల్లు, ఎవరు రారు. మీరొచ్చారు, సంతోషం. కూర్చోండి, బాగా అలసిపోయినట్టున్నారు. ఆకలిగా ఉందా? అమ్మా లక్ష్మి, ఆకల? నా కడుపులో ఎలకలు కాదు, ఏనుగులు పరిగెడుతున్నాయి. ఇక్కడ ఈ పెద్ద మనిషి నన్ను దెయ్యం అనేసి నా ఎనర్జీ అంతా లాగేశాడు. ఏం టిఫిన్ ఉంది? ఓసే, వాళ్ళెవరైనా మీ నాన్నగారు చుట్టాలా? అట్ట ఆర్డర్ ఎత్తన్నావు, వాళ్ళంతవరకు ఇస్తారో అద్దిను. అమ్మా లక్ష్మి గారు, ఏమనుకోకండి, మా కోడలికి కాస్త తిండి ధ్యాస ఎక్కువ. ఏమైనా ఉంటే తీసుకురండి, నాకు కూడా కాస్త ఆకలిగానే ఉంది. అయ్యో, టిఫిన్ ఏముందమ్మా, ఇక్కడ మేము చప్పుడు కూడా తినము. వేడివేడి రాగి సంకటే నాటుకోడి పులుసు చేశాను, తెత్తానుండండి. రాగి సంకట నేను తిన్నాను, నాకు మ్యాగీ కావాలి. మూసుకొని తిను, లేదా రాత్రంతా ఈ కీచిరాలను పట్టుకొని ఫ్రై చేసుకొని తిను. ఇక లక్ష్మి పెద్ద పెద్ద విస్తరాకుల్లో రాగి సంకటి, నాటుకోడి కూర తీసుకొచ్చి పెడుతుంది. ఆండాలు, కాంతమ్మ ఇద్దరి కళ్ళు మెరిసిపోతాయి. ఇద్దరూ పోటీ పడి తింటూ ఉంటారు. ఆహా, ఏ రుచిగా ఉంది అత్తగారు. ఈ సిటీ బొక్కలో కూడి కంటే ఈ కొండల్లో ఈ నాటుకోడి అమృతంలా ఉంది. అత్తయ్యగారు, నేనింకో కోడి లెగ్ పీస్ లాగించేనా? ఎప్పటికే ఆ కోడి కుటుంబంలో ఎవరో మిగలలేదు. నువ్వు ఆకలి మీద ఉంటే ఇంకో 10 నిమిషాల్లో నన్ను కూడా నమిలేసేలాగున్నావు. కొంచెం గ్యాప్ ఇవ్వవే. ఇంతకుముందు కారులో ఒకరినొకరు చంపుకుంటారేమో అనుకున్నాను. ఇప్పుడు కోడికూర చూసేసరికి ఇద్దరు ప్రాణ స్నేహితుల్లా ఎట్టా మాట్లాడుకుంటున్నారో. వీళ్ళకి భోజనం పెడితే శత్రువులకి కూడా క్షమాభిక్ష పెట్టేస్తారు. తినండి బాబయ్య, రేపు ఉదయం లేచాక చూడండి, ఈ కొండల్లో ప్రకృతి ఎంత బాగుంటుందో. ఇక్కడ దగ్గరలో వాటర్ ఫాల్ కూడా ఉంది,
అక్కడ మీరు స్నానాలు చేయొచ్చు. ఇక మరుసటి రోజు ఉదయం ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది. పక్షుల శబ్దాలు, కాంతమ్మ, ఆండాలు ఇద్దరికీ బాగా నిద్ర పట్టింది. తిండి గట్టిగా తిని ఆ చల్లటి గాలికి ఆండాలు, కాంతమ్మ గురకపెట్టి మరీ నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి కొండలపై నుంచి దూకుతున్న జలపాతం, పచ్చపచ్చని చెట్లు చూసి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయ్యారు. అమ్మో రమేష్, నాకు ఈ ట్రిప్ చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉండిపోతాను ఈ లక్ష్మి గారితో పాటు. నాకెప్పుడు రాగి సంకటి వండి పెడుతుంది. ఒసేయ్ ఆగు, నువ్వొక్కదాన్ని ఇక్కడ ఉండి ఈ కోడి కూరలన్నీ తినేస్తావా? నేను కూడా ఉండిపోతాను. ఆ రంగా గారితో చెప్పి నాకు ఒక చిన్న గుడి చేయించు సుబ్బారావు. నా కర్మ, ఇద్దరికీ తినడానికి సరిపడా పెడితే అడవిలో మునుల్లాగా మారిపోయి ఇక్కడే బతికేస్తారన్నమాట. ఏంటో ఇద్దరి గొడవలు. సరే స్వాతి, కార్ మెకానిక్ని తెచ్చుకోవడానికి నేను రంగా వెళ్ళొస్తాం. మీరు ఈ లో నెట్వర్క్లో నేచర్ని ఎంజాయ్ చేయండి. నాకు పిచ్చెక్కిపోతుందన్నా, నా ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోయింది. అయ్యో మరదల పిల్ల, ఫోన్ లేకపోతే ఏం? ఒసే ఆండాలు, ఇది నిన్ను చూసే వచ్చింది. దీని సైజు నీ సైజు ఒకటే. పైగా నేను అత్తను కాబట్టి ఇది నీకు నాకు మధ్య ఉన్న పోలికలు ఎతుకుతుంది కాబోలు అని కాంతమ్మ కోతి వంక చూస్తూ అనేసరికి అందరూ గట్టిగా నవ్వుతారు. ఆండాలు తలబాదుకుంటుంది. అలా కొత్తగా కొండల్లో ఉండే గ్రామంలోకి వచ్చిన మన అత్తాకోడళ్ళు, వాళ్ళ లావాటి శరీరాలతో పడ్డ తిప్పలు, చీకట్లో రమేష్ పడి భయం అన్నీ కలిసి వాళ్ళ ట్రిప్ని ఒక మరిచిపోలేని కామెడీ అడ్వెంచర్గా మార్చేశాయి. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. అమాయకపు ఆండాలు తన చేతులతో తన భర్తని చెల్లెలకి అప్పగించేలా అడ్మిషన్ల పేరుతో బయటికి పంపింది. మరి ఈరోజు ఆ సాన్నిహిత్యం ఏ తీరానికి చేరిందో చూద్దాం. రమేష్ అద్దం ముందు నిలబడి చాలా హుషారుగా తయారవుతున్నాడు. పదే పదే జుట్టు సర్దుకుంటూ ఖరీదైన పర్ఫ్యూమ్ కొట్టుకుంటూ హమ్మింగ్ చేస్తున్నాడు. స్వప్న కూడా ఒక ట్రెండీ కుర్తా, లెగిన్ వేసుకుని ముస్తాబాయ్ హాల్లోకి వస్తుంది. అప్పుడే ఆండాలు ఫోన్ రింగ్ అవుతుంది. అది వాళ్ళ నాన్నగారి ఫోన్ కాల్. నాన్న ఫోన్ చేస్తున్నారు. ఆగండి ఆగండి, అందరూ ఇక్కడే ఉండండి. హలో నాన్న, బాగున్నారా? బాగున్నాను తల్లి. స్వప్నట్టా ఉంది? కాలేజ్కి రెడీ అయ్యిందా? నిన్న అడ్మిషన్ అయ్యిందిగా. ఇవాళ ఫస్ట్ క్లాస్ కదా, జాగ్రత్తగా వెళ్ళమని చెప్పు. రమేష్ బాబు ఉన్నారా? అవునా, రమేష్ గారు కూడా అచ్చం సినిమా హీరోలా రెడీ అయ్యారు. తనని కాలేజీలో డ్రాప్ చేస్తారట. ఉండండి, స్వప్నకిస్తాను, మాట్లాడుదురు గాని. ఆండాలు ఫోన్ స్వప్నకిస్తుంది. రమేష్ దొంగచాటుగా స్వప్న వైపు చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నాన్న, రెడీ అయ్యి నాన్న. బావగారు ఇప్పుడే తీసుకెళ్తున్నారు, మీరేమీ కంగారు పడకండి. చూడమ్మా స్వప్న, సిటీ చాలా ప్రమాదకరమైంది తల్లి. ఎక్కడ ఆగకుండా నేరుగా కాలేజీకే వెళ్ళాలి. రమేష్ బాబు బిజీగా ఉంటారుగా, తనకి ఎక్కువ శ్రమ ఇవ్వబాకు. బావగారి మాట వింతల్లి. మీ అక్కక లోకం తెలియదు. రమేష్ బాబుకోసారి ఫోన్ ఇవ్వమ్మా. స్వప్న ఫోన్ రమేష్కి ఇస్తుంది. రమేష్ గొంతు సవరించుకొని చాలా పద్ధతిగా మాట్లాడతాడు. నమస్తే మామయ్య గారు. ఏం పర్లేదు మామయ్య. స్వప్న మా ఇంటి పిల్లే కదా, తనకి ఏ లోటు రాకుండా చూసుకోవడం నా బాధ్యత. కాలేజ్కి నేనే దగ్గరుండి తీసుకెళ్తాను. అక్కడ ప్రొఫెసర్స్ అందరూ నాకు తెలుసు. మీరు అసలు టెన్షన్ పడకండి, నేనున్నాను కదా. అదే మీ మీద నమ్మకంతోనే పంపించాను అల్లుడు గారు. చాలా థ్యాంక్స్ అండి. సరే ఆండాలు, జాగ్రత్తమ్మా తల్లి. ఫోన్ పెట్టేశాక ఆండాలు మురిసిపోతూ రమేష్ వైపు చూస్తుంది. రమేష్ గారు, మా నాన్నకి మీరంటే ఎంత గౌరవమో చూసారా? స్వప్న, బావగారు నీకోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో చూడు. వెళ్ళండి తల్లి, కాలేజీకి లేట్ అయిపోతుంది. జాగ్రత్తగా వెళ్ళరండి. సరే ఆండాలు, మేం బయలుదేరుతున్నాం. సాయంత్రం వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురావాలా? ఏమి వద్దులే రమేష్ గారు, మీరు క్షేమంగా వెళ్ళి వస్తే చాలు. పదవే స్వప్న, టైం అవుతుంది. రమేష్, స్వప్న కలిసి హుషారుగా బయటికి వెళ్తారు. ఆండాలు తలుపు దగ్గర నిలబడి వాళ్ళని సాగనంపుతుంది. ఇక ఉదయం 10:30 గంటలకి ఆండాలు హుషారుగా పాటలు పాడుకుంటూ బెడ్రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. మంచం కింద ఊడుస్తూ ఉండగా ఏదో మెరుస్తూ కనిపిస్తుంది. వంగి చూస్తే అది స్వప్న కాలేజ్ ఐడి కార్డ్. షాక్ అవుతుంది. అమ్మో, స్వప్న ఐడి కార్డు ఇక్కడే వదిలేసిందా? ఇప్పుడు కాలేజీ లోపలికి ఎలా రానిస్తారు? ఫస్ట్ రోజు ఎలా జరిగితే పాపం తను ఎంత టెన్షన్ పడుతుందో. రమేష్ గారికి ఫోన్ చేద్దామంటే ఆయన ఏమో డ్రైవింగ్లో ఫోన్ ఎత్తరు. సరే, నేనే స్వయంగా వెళ్ళి ఇచ్చొస్తాను.
ఎలాగో ఆ కాలేజ్ ఎలా ఉంటుందో చూడలేదు కదా, నేను కూడా ఒక ఆటో పట్టుకుని వెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాను. ఆండాలు తన పట్టుచీర కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని బయటకు వస్తుంది. ఒక ఆటోలో కాలేజ్కి వెళ్తుంది. కానీ కాలేజ్ గేటు దగ్గర రమేష్ కారు కనిపించదు. ఆండాలుకి కొంచెం అనుమానం మొదలవుతుంది. పక్కనే ఉన్న పార్కు దగ్గర కారుని చూసి ఆండాలు షాక్ అవుతుంది. గొడుగు అడ్డం పెట్టుకుని వేగులక్కలాగా పార్కులోకి వెళ్తుంది. ఒక అందమైన చెట్టు కింద బెంచ్ మీద రమేష్, స్వప్న కూర్చొని ఉన్నారు. రమేష్ స్వప్నకి ఐస్ క్రీం తినిపించడానికి ట్రై చేస్తున్నాడు. సడన్ గా ఆండాలు గొడుగు పక్కకి జరిపి ప్రత్యక్షమవుతుంది. రమేష్ చేతిలో ఉన్న ఐస్ క్రీం గాలిలో ఎగిరి రమేష్ ముక్కు మీద పడుతుంది. ఓహో, కాలేజీలో పాఠాలంటే ఇవేనా రమేష్ గారు? నా చెల్లెలకి మీరిస్తున్న కోచింగ్ ఇదేనా? వంటింట్లో గరిటె తిప్పే ఆండాలకి ఏమీ తెలియదు అనుకున్నారా? ఐడి కార్డు ఇంట్లో వదిలేసి ఇక్కడ షికార్లా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ముక్కు మీదున్న ఐస్ క్రీం తుడుచుకుంటూ ఒక్క క్షణం షాకులో ఉండిపోయి వెంటనే తన మైండ్లో ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. మొహంలో విపరీతమైన సీరియస్నెస్ని, బాధని నటిస్తూ, ఆండాలు, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నా మీద నీకింత నమ్మకం లేదా? స్వప్న, చూసావా మీ అక్క నన్ను ఎలా అనుమానిస్తుందో? నీ ఐడి కార్డ్ నువ్వు మర్చిపోయావని తెలిసాక తను ఎంత బాధపడిందో నీకైనా తెలుసా ఆండాలు? నేనేంటి అనుమానించడం? మీరు కాలేజీకి కాకుండా పార్కుకి వచ్చి ఐస్ క్రీం తింటుంటే ఇంకేమనుకోవాలి? పిచ్చాండాలు, కాలేజ్ గేటు దగ్గరికి వెళ్ళాక స్వప్న బ్యాగ్లో వెతికితే ఐడి కార్డు లేదు. ఫస్ట్ డేనే ఇలా జరిగిందని ఈ పిచ్చి పిల్ల అక్కడే ఆడటం మొదలుపెట్టింది. అక్క చూస్తే తిడుతుంది, బావగారు నేను కాలేజ్కి వెళ్ళను, ఇంటికి కూడా రానని మొండికేసింది. తనను అలా ఏడుస్తూ ఇంటికి తీసుకెళ్తే నువ్వు తట్టుకోలేవని, తన మైండ్ ఫ్రీ అవ్వాలని ఇదిగో ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా తను ఏడుస్తూనే ఉంది. కనీసం ఈ ఐస్ క్రీం అయినా తింటే కొంచెం కూల్ అవుతుందని నేనేదో బ్రతిమలాడుతుంటే నువ్వొచ్చి నన్ను నిలదీస్తావా? అసలు నీకు మా మీద కొంచెం కూడా నమ్మకం లేదు కదా ఆండాలు? నిజంగానా రమేష్ గారు? మరి స్వప్న, ఎందుకే ఏడుస్తున్నావు? ఐడి కార్డు నా దగ్గరే ఉంది కదా, ఇందాకే బెడ్ కింద చూశాను. రమేష్ ప్లాన్ని అర్థం చేసుకుని వెంటనే ఏడుపు మొహం ఆపేసి, అవునక్క, బావగారు ఎంత చెప్పినా నేను వినలేదు. నా వల్ల మీకు అవమానం జరుగుతుందని భయపడ్డాను. బావగారే పాపం బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చారు. నీకు ఐస్ క్రీం తినిపిస్తాను, ఏడవ కని బావగారు ప్రాధేయపడుతున్నారక్క. చూసావా, నేనొచ్చింది నీ చెల్లెలతో, ఏదో తెలియని అమ్మాయితో కాదుగా. నీ సొంత రక్తం మీద కూడా నీకు అనుమానమేనా ఆండాలు? పల్లెటూరు మొద్దువి అని నన్ను తిట్టావు. సర్లే, కానీ నా క్యారెక్టర్ని కూడా శంకించావుగా. పద స్వప్న, ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడెవరికి మన మీద నమ్మకం లేదు. అయ్యో క్షమించండి రమేష్ గారు, ఏదో కంగారులో అలాగనేసాను. మీరంటే నాకు ప్రాణం కదా, అందుకే అలా అనిపించింది. పదండి ఇంటికి, నేను ఈవేళ మీకు ఇష్టమైన పకోడీలు చేస్తాను. కారులో రమేష్ డ్రైవింగ్ చేస్తున్నాడు. పక్కన ఆండాలు ఐడి కార్డు పట్టుకుని అమాయకంగా కూర్చుంది. వెనక సీట్లో స్వప్న రమేష్ని అద్దంలో చూస్తూ నవ్వుకుంటుంది. రమేష్ తన కాలర్ ఎగరేస్తూ మనసులో మురిసిపోతున్నాడు. అబ్బా, ఏం ప్లాన్ వేసావురా రమేష్? ఆండాలు గొడుగు పట్టుకుని రాగానే నా గుండె ఆగినంత పనైపోయింది. కానీ ఐడి కార్డు సాకు దొరకగానే సీను మొత్తం రివర్స్ చేసేసాను. ఇప్పుడు ఆండాలే మనకి సారీలు చెప్తుంది. ఐ ఆమ్ ద గ్రేట్. ఇక ఇంటికి చేరుకున్నాక రాత్రి 9 గంటలకి హాల్లో టీవీలో ఒక పాతకాలం నాటి కుటుంబ కథా చిత్రం వస్తుంది. అందులో హీరో తన భార్య చెల్లెల్ని కూతురులా చూసుకుంటున్నాడు. రమేష్, ఆండాలు, స్వప్న ముగ్గురు సోఫాలో కూర్చుని సినిమా చూస్తున్నారు. ఆండాల సినిమా చూస్తూ చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆండాలు కళ్ళు తుడుచుకుంటూ, అబ్బో చూసారా రమేష్ గారు, ఆ సినిమాలో బావగారు ఎంత మంచివారో, తన భార్య చెల్లెల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో కదూ. ఈ కాలంలో అలాంటి వాళ్ళు ఎక్కడుంటారు చెప్పండి. అవును ఆండాలు, పాత సినిమాల్లో అలాగే చూపిస్తారులే. ఇప్పుడు కూడా బావలు మంచి వాళ్ళే ఉంటారు. కరెక్ట్గా చెప్పారు రమేష్ గారు. ఈవేళ పార్కులో జరిగిన విషయం ఆలోచిస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. ఆ సినిమాలో హీరోలాగే మీరు కూడా మా స్వప్న గురించి ఎంత తాపత్రయపడ్డారు. తను ఏడుస్తుంటే చూడలేక ఐస్ క్రీం తినిపిస్తూ ఓదార్చారు. నా భర్త దేవదూతని ఈవేళ అర్థమైంది. స్వప్న, చూసావా నీ బావగారు ఎంత త్యాగమూర్తో? లోకం మనల్ని ఎంత అపార్థం చేసుకున్నా ఆయన మాత్రం నిన్ను నీడలా కాపాడతారు. నిజమే అక్క, బావగారు లేకపోతే ఈవేళ నా పరిస్థితి ఏమయ్యేదో. ఆ ఐస్ క్రీం తిన్నాక కానీ నా మనసు కుదుట పడలేదు. అవును తల్లి, అందుకే అంటాను మన పల్లెటూరు మనుషులు మనసులు బంగారం అని.
రమేష్ గారు సిటీలో ఉన్న ఆ పల్లెటూరి మమకారాన్ని అసలు మర్చిపోలేదు. మీరిద్దరు ఇట్ట అన్యోన్యంగా ఉంటే చూసి మురిసిపోవాలని ఉంది. ఆగండి, ఈ హ్యాపీ మూమెంట్కి గుర్తుగా మీకు స్వప్నకి ఇష్టమైన వేడివేడి సాయంత్రం స్నాక్స్ తీసుకొస్తాను. మీరు సినిమా చూస్తూ ఉండండి, ఒక 10 నిమిషంలో వచ్చేస్తాను. ఆండాలు మురిసిపోతూ వంటింట్లోకి వెళ్తుంది. ఆండాలు వెళ్ళగానే రమేష్ ఊపిరి పీల్చుకొని చటుక్కున తన సీటు నుండి లేచి స్వప్న పక్కకి జరుగుతాడు. థ్యాంక్స్ బావగారు. ఈవేళ పార్క్లో మీ ప్లాన్ చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఎంత బాగా మేనేజ్ చేశారు బావగారు. అక్క అయితే పూర్తిగా నమ్మేసింది అనుకోండి. రమేష్ స్టైల్గా సోఫాలో వెనక్కి వాలి, ఏమనుకున్నావు స్వప్న? మీ బావగారు సిటీలో ఎన్ని ఫైళ్లు చూశారు, ఎన్ని మీటింగ్స్ హ్యాండిల్ చేశారు, ఇదో లెక్క. మీ అక్క ఒట్ట అమాయకురాలు. తను కేవలం నా కళ్ళలోకి చూసి నిజమని నమ్మేస్తుంది. పైగా నీ మీద తనకున్న ప్రేమ లాంటిది. నేను వేసిన ప్లాన్కి అటు నిన్ను కాపాడాను, ఇటు నా మీద అనుమానం రాకుండా చూసుకున్నాను. దీన్నే సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ అంటారు. ఈ ఇంట్లో మన రాజ్యమే నడుస్తుంది. స్వప్న మరింత దగ్గరగా జరిగి రమేష్ కళ్ళల్లోకి చూస్తూ మెల్లగా, బావగారు మీకు ఒక విషయం చెప్పనా? నిజానికి నేను ఐడి కార్డు పొరపాటు మర్చిపోలేదు. కావాలని బెడ్ మీద వదిలేసి వచ్చాను. రమేష్ ఒక్కసారిగా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి, వాట్, కావాలని వదిలేసావా? ఎందుకు స్వప్న? ఎందుకంటే ఇవాళ కాలేజీకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు బావగారు. మీతో కలిసి పార్క్లో గడపాలని ఉంది. అందుకే ఆ ఐడి కార్డ్ డ్రామా ఆడాను. మీరు ఇంత బాగా మేనేజ్ చేస్తారని నాకు తెలీదు. స్వప్న, నువ్వింత ప్లాన్ వేసావా? నేనేమో నిన్ను అమాయకురాలు అనుకొని ఆండాల ముందు బిల్డప్ ఇచ్చాను. కానీ నువ్వు నాకంటే పెద్ద కిల్లాడిలా ఉన్నావే. రమేష్ అలా ఆశ్చర్యంలో ఉండగానే వంటింట్లో గరిటె శబ్దం ఆగిపోతుంది. ఆండాలు ప్లేట్ పట్టుకొని హాల్లోకి వస్తున్న అడుగుల చప్పుడు వినిపిస్తుంది. అమ్మో, మీ అక్కొస్తుంది అని చటుక్కున లేచి పిల్లిలా గెంతి తన పాత సీట్లో కూర్చొని టీవీ వంక చాలా సీరియస్గా చూస్తున్నట్టు నటిస్తాడు. స్వప్న కూడా నవ్వాపుకుంటూ అటు తిరిగి కూర్చుంటుంది. ఇదిగోండి వేడివేడి పకోడీలు. రమేష్ గారు తీసుకోండి. ఏ స్వప్న, నువ్వు కూడా తిను తల్లి. బావగారు నీ కోసం పడ్డ కష్టానికి ఈవేళ మంచి ట్రీట్ ఇస్తున్నాను. రమేష్ పకోడీ తింటూ స్వప్న వైపు చూసి కన్ను కొడతాడు. స్వప్న నవ్వాపుకుంటూ తింటుంది. అమాయక పాండాలు వాళ్ళిద్దరి మాయను గ్రహించలేక సంతోషంగా గడిపేస్తుంది. చూశారు కదా, రమేష్ తన అబద్ధాలతో ఆండాలు కళ్ళకి గంతలు కట్టాడు. కానీ అసలు కిలాడి రమేష్ కాదు, స్వప్న అని ఇప్పుడే అర్థమైంది. మరి ఈ అబద్ధాల పునాది మీద కడుతున్న రమేష్ స్వప్నల బంధం ఎన్నాళ్ళు కొనసాగుతుంది? వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆండాలు స్టోరీస్లో వచ్చే మీ అందరి వంటలక్కను. నేను మన ఛానల్ పేరుకి తగ్గట్టే కొంచెం నిండుగా బొద్దుగా ఆండాల్లాగే ఉంటాలండి. చూశారు కదా, ఇవాల్టి స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. అప్పుడే కదా నా యాక్టింగ్ మీకు ఎంతలా నచ్చుతుందో తెలిసేది. మీరు అందరికంటే ముందే మన స్టోరీస్ చూడాలంటే వెంటనే మన ఆండాల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ గంట సింబల్ని గట్టిగా కొట్టండి. అప్పుడే నా నోటిఫికేషన్స్ మీకు ధన్మని వచ్చేస్తాయి. ఓయ్ మిమ్మల్నే, అటు కాదు ఇటు చూడు, కొట్టు గంట గట్టిగా. మళ్ళీ కలుద్దాం. బాయ్.